ఉమెన్ సేఫ్టీ సాధారణంగా ఇలాంటి పదాలకు మనకు గుర్తొచ్చేది అమ్మాయిలపై జరిగే యాసిడ్ దాడులు, ప్రేమ వేధింపులు, పైశాచిక దాడులు, పోకిరీల పలకరింపులు. యుగయుగాలుగా తరతరాలుగా హక్కుల కోసం పోరాడుతున్న ఆడవాళ్లకు సుప్రీంకోర్టు నుంచి హక్కులైతే వచ్చాయి. కానీ ట్రెండ్ ఏమాత్రం మారలేదు, కొత్తగా సెట్ అవుతూ వస్తుంది. సర్లే అదంతా ఇప్పుడండి, మరి మన ఫ్యూచర్ ఒకసారి చూద్దాం. ఎరా మళ్ళీ క్లాస్ బంక్ చేశారా? దేవడా ఏమంటారా బాబు ఇప్పుడు క్లాసులు కాలేజ్కి. రేయ్ ఎవరు వస్తున్నారో చూడండిరా. జానీ మెయిన్గా నువ్వు చూడరా. ఇంకెవరు ఆపలేరా బాబు. అరే అడగటం మర్చిపోయా, రాత్రి మ్యాచ్ చూసారా? చూశానురా. శవాగ్గాడు ఏం కొట్టాడు అసలు? నేను చూడలేదు బాబు, నిద్రపోయా. చూడకుండా ఏం చేస్తున్నారా నువ్వు? అరే ఎవరు వస్తున్నారో చూడండిరా. ఇవాళ నీకు ఒకటి స్పెషల్ చెప్దాం అనుకుంటున్నాను. విల్ యూ బీ మైన్? చా ఇప్పుడు అంతే అప్పుడు అంతే అని అనుకుంటున్నారు కదూ. సరిగ్గా ఓ లుక్ ఏంటి మరి. నవ్వుకున్నారా? బాగా నవ్వు వచ్చింది కదా. కానీ ఈ రోజుల్లో జరిగే ఈ దాడులు, బలాత్కారాలు ఇంకా మరెన్నో ఇక్కడితో ఆగకపోతే మన భవిష్యత్ తరం వారి పరిస్థితి ఇంచుమించు ఇలానే ఉంటుంది. ఇది కొన్ని అంచనాల ప్రకారం 2060కి జరగకపోవచ్చు, కానీ ఇది ఏదో ఒక రోజు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నిజంగా ఇది కనుక రిపీట్ అయితే కొన్నాళ్లకు ఒకప్పుడు ఆడవాళ్ళు ఉండేవారట అని మనమంతా గూగుల్ సెర్చ్ చేసి చూడాల్సిందే. అలా చేసే కంటే ఇప్పుడే కాస్తంత ముందు చూపు చూద్దాం. మన భూమాత రెండో కంటిని కనుపాపై కాపాడదాం.